ట్రంప్ టార్గెట్ టైం పూర్తి కాకుండానే దాడులు మొదలుపెట్టింది అమెరికా. ట్రంప్ అన్నంత పని చేసినట్లుగానే తెలుస్తోంది. ఆయిల్ కేంద్రాలు, పవర్ స్టేషన్లపై దాడులు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్ ఖర్గ్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినట్టు సమాచారం. ఖర్గ్ ద్వీపంపై అమెరికా పెద్ద ఎత్తున క్షిపణులతో విరుచుకుపడ్డట్లు తెలుస్తోంది. ఇరాన్ ఎనర్జీ హబ్ ఖర్గ్ ఐలాండ్ దగ్గర భారీగా పేలులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఒక రైల్వే బ్రిడ్జిని కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేసినట్టు ఇరాన్ చెబుతోంది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ఇదివరకే ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు ట్రంప్ అన్నంత పని చేశాడనే చర్చ జరుగుతోంది. ట్రంప్ డెడ్ లైన్ కు బెదిరేది లేదని ఇరాన్ సైతం ప్లాన్ గా వ్యవహరిస్తోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఉండాలని పిలుపునిచ్చింది. దేశంలోని విద్యుత్ కేంద్రాల దగ్గరికి చేరుకోవాలని యువతకు సందేశం ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది ఇరాన్. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఎవరూ తగ్గకపోవడంతో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ట్రంప్ టార్గెట్ టైం పూర్తి కాకుండానే దాడులు మొదలుపెట్టింది అమెరికా. ట్రంప్ అన్నంత పని చేసినట్లుగానే తెలుస్తోంది. ఆయిల్ కేంద్రాలు, పవర్ స్టేషన్లపై దాడులు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్ ఖర్గ్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినట్టు సమాచారం. ఖర్గ్ ద్వీపంపై అమెరికా పెద్ద ఎత్తున క్షిపణులతో విరుచుకుపడ్డట్లు తెలుస్తోంది. ఇరాన్ ఎనర్జీ హబ్ ఖర్గ్ ఐలాండ్ దగ్గర భారీగా పేలులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఒక రైల్వే బ్రిడ్జిని కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేసినట్టు ఇరాన్ చెబుతోంది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ఇదివరకే ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు ట్రంప్ అన్నంత పని చేశాడనే చర్చ జరుగుతోంది. ట్రంప్ డెడ్ లైన్ కు బెదిరేది లేదని ఇరాన్ సైతం ప్లాన్డ్ గా వ్యవహరిస్తోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఉండాలని పిలుపునిచ్చింది. దేశంలోని విద్యుత్ కేంద్రాల దగ్గరికి చేరుకోవాలని యువతకు సందేశం ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది ఇరాన్. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఎవరూ తగ్గకపోవడంతో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇరాన్ చాలా పెద్ద దేశం, కానీ ఆ దేశానికి అతి ముఖ్యమైన గుండెకాయ ఖర్గ్ దీవి. ఇరాన్ దక్షిణాది హర్ముజ్ జలసంధికి దగ్గరలో ఉంటుంది. ఇరాన్ తన మొత్తం చమురు ఎగుమతుల్లో 90% అక్కడి నుంచే నిర్వహిస్తోంది. అక్కడి నుంచి నౌకలు హర్ముజ్ జలసంధి నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ వెన్నుముక విరిచివేసినట్లే. ఇరాన్కి వచ్చే రెవెన్యూ ఆగిపోతుంది. ఇరాన్ బతుకుతున్నదే ఈ దీవి వల్ల. ఖర్గ్ దీవి తమ కంట్రోల్లో లేకపోతే ఇక ఇరాన్కి విదేశీ కరెన్సీ రాదు. దాంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం అయిపోతుంది. ఖర్గ్ దీవిపై దాడుల్ని ఇరాన్ చూస్తూ ఊరుకోదన్న చర్చ జరుగుతోంది. ఎంతకైనా తెగిస్తుందనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఖర్గ్ దీవిని కోల్పోతే ఇక ఇరాన్కి మిగిలేది కన్నీళ్లే. ఆర్థికంగా ఆ దేశం మరింత చితికిపోతుంది. కాబట్టే ఇరాన్ గట్టిగా పోరాడటం ఖాయం. అది మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పటికే హర్ముజ్తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. చమురు సంక్షోభంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఖర్గ్పై దాడితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారనుంది. ట్రంప్ టార్గెట్ టైం పూర్తి కాకుండానే దాడులు మొదలుపెట్టింది అమెరికా. ట్రంప్ అన్నంత పని చేసినట్లుగానే తెలుస్తోంది.
ఆయిల్ కేంద్రాలు, పవర్ స్టేషన్లపై దాడులు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్ ఖర్గ్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినట్టు సమాచారం. ఖర్గ్ ద్వీపంపై అమెరికా పెద్ద ఎత్తున క్షిపణులతో విరుచుకుపడ్డట్లు తెలుస్తోంది. ఇరాన్ ఎనర్జీ హబ్ ఖర్గ్ ఐలాండ్ దగ్గర భారీగా పేలులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఒక రైల్వే బ్రిడ్జిని కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేసినట్టు ఇరాన్ చెబుతోంది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ఇదివరకే ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు ట్రంప్ అన్నంత పని చేశాడనే చర్చ జరుగుతోంది. ట్రంప్ డెడ్లైన్ కు బెదిరేది లేదని ఇరాన్ సైతం ప్లాన్డ్ గా వ్యవహరిస్తోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఉండాలని పిలుపునిచ్చింది. దేశంలోని విద్యుత్ కేంద్రాల దగ్గరికి చేరుకోవాలని యువతకు సందేశం ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది ఇరాన్. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఎవరూ తగ్గకపోవడంతో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇరాన్ చాలా పెద్ద దేశం, కానీ ఆ దేశానికి అతి ముఖ్యమైన గుండెకాయ ఖర్గ్ దీవి. ఇరాన్ దక్షిణాన హర్ముజ్ జలసంధికి దగ్గరలో ఉంటుంది. ఇరాన్ తన మొత్తం చమురు ఎగుమతుల్లో 90% అక్కడి నుంచే నిర్వహిస్తోంది. అక్కడి నుంచి నౌకలు హర్ముజ్ జలసంధి నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ వెన్నుముక విరిచేసినట్లే. ఇరాన్కి వచ్చే రెవెన్యూ ఆగిపోతుంది. ఇరాన్ బతుకుతున్నదే ఈ దీవి వల్ల. ఖర్గ్ దీవి తమ కంట్రోల్లో లేకపోతే ఇక ఇరాన్కి విదేశీ కరెన్సీ రాదు. దాంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమైపోతుంది. ఖర్గ్ దీవిపై దాడుల్ని ఇరాన్ చూస్తూ ఊరుకోదన్న చర్చ జరుగుతోంది. ఎంతకైనా తెగిస్తుందనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఖర్గ్ దీవిని కోల్పోతే ఇక ఇరాన్కు మిగిలేది కన్నీళ్లే. ఆర్థికంగా ఆ దేశం మరింత చితికిపోతుంది. కాబట్టే ఇరాన్ గట్టిగా పోరాడటం ఖాయం. అది మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పటికే హర్ముజ్తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. చమురు సంక్షోభంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఖర్గ్పై దాడితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారనుంది.